గ్రామ పంచాయతీకి ఇందిరమ్మ ఇల్లు కావాలి, కావాలి, ఇందిరమ్మ ఇల్లు కావాలి. ఉస్మాబాద్ గ్రామ పంచాయతీకి ఇందిరమ్మ ఇల్లు కావాలి, కావాలి, సార్ మాకు ఇల్లే రాలే, పోయి అక్కడ డౌన్లో ఉన్నాం సార్, మాకు ఇల్లు లేదు. మాకు 2-3 సార్లు అప్లై చేసిన ఏ పెద్ద మనసు కేర్ చేయలేదు సార్, ఎవరు ఏం చేయలేదు సార్. మాకు ఇల్లే రాలే సార్, ఇందిరమ్మ ఇల్లు. ఇప్పటి నుంచి లంచాలు తీసుకొని మాకు జర పెద్ద మనుషులే ఇల్లు తీసుకుంటాను సార్. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. గరువు రావాలి. పేదోళ్ళు ఉన్నాం, ఉస్మాబాద్ తండాలా పేదోళ్ళు ఉన్నాం సార్. దయచేసి మాకు ఇందిరమ్మ ఇల్లు రావాలి సార్, మాకు దయచేసి. 15 సంవత్సరాల ముందు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఇంటి గురించి అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్పుడు రాలేదు. అర్హత ఉన్నా కూడా మాకు ఇవ్వలేదు. డబ్బులు తీసుకొని వాళ్ళే బంద్ చేసుకున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి పాలన వచ్చినప్పుడు కూడా మేము అప్లికేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఫస్ట్ విడత వచ్చింది, వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళే బిల్డింగ్ ఉన్న వాళ్ళకే, అర్హత లేని వాళ్ళకే ఇల్లు ఇచ్చిర్రు తప్ప మాకు కూలిపోయిన ఇళ్ళకి మాత్రం ఇల్లు రాలేదు సార్. అదొకటి పరిస్థితి చూసి ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ గ్రామ పెద్ద మనుషులైనా ఆలోచించి ఎవరికి ఇల్లు కూలిపోతుంది, ఏ పరిస్థితిలో ఉన్నాడు అది గమనించి ప్రజాప్రతినిధులు చూసి ఇల్లు ఇవ్వాలి. వాళ్ళు దౌర్జన్యంగా అడ్డోగలుగా డబ్బులు తీసుకొని స్లాబ్ ఉన్న వాళ్ళకు ఇల్లు ఇచ్చి లేని వాళ్ళకు ఇది చేస్తారు. ఆ బాధ గురించి మేము ఇప్పుడు ఈ పరిస్థితి రోడ్డుకి ఎక్కే పరిస్థితికి వచ్చింది. మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి సార్. మాకు 10 సంవత్సరాల నుంచి అప్లై చేసి పెట్టినాము, అయినా కూడా మాకు ఇల్లు ఇస్తలేరు. వాళ్ళే ఉన్నోళ్ళే పంచుకుంటున్నారు సార్. గ్రామ పంచాయతీ నుంచి కూడా కొట్లాడినా కూడా మాకు ఇల్లు ఇస్తలేరు. ఉస్మాబాద్ గ్రామ పంచాయతీ నుండి సార్ పెద్ద మనుషులే వాళ్ళ ఇంత ఉన్నా కూడా వాళ్ళే పంచుకుంటున్నారు. మాకు ఇల్లు వచ్చాడు కూడా వచ్చిందని కూడా లంచం తీసుకున్నారు సార్. తీసుకొని కూడా వాపస్ ఇచ్చి ఇల్లు రాకుండా చేసారు సార్. మాకు ఇల్లు కావాలి, ఇప్పుడు మాకు మాత్రం ఇందిరమ్మ ఇల్లు కావాలి. మా ఇల్లు చూసి हम सरपंच ने केर रहते अगड़ी सरपंच खेर की दो कोनी, अब भी सरपंच केर कर रहो कोनी, वार्ड नंबर सकन कोनी पट्टीस कर रहे कोनी सार. घर जो कोण आरे सकन के दिने यकीन देना के सार. अब हमें रेणो अब उधर रेके आलो घर से जान देख कते दिगालो सार. माग घर छे सार. हमें ना कुल रोज पानी मारा तो गल कर रहो तो सार. हमें घर दे रे कोनी, पीसा ले कौन कहना हमें कसन के रे तो हमें काय अवसर तम ग्राम पंचायत जान केलो, तम उप सरपंच केलो, सरपंच के करो सरपंच के रे तो हमें घर दे रे कोनी सार. हमें अन्या मेरे तो सर हमार 4-5 वर्ष रजनाती कूली कर रहे मार ला रहा मन घर दे रे कोनी सार. काय वासु दे रे कोनी तो पूछो सार. हमें घर रेणुगन कोर ले रहे था सार. हमें दे रे कोनी बता. हम लड़ाई मारे तो तम पसंद भाड़ रहे तो अड्डा गोल भाड़ रे गन का तो अड्डा गोल हम भाड़ रे कोन सार. मन घर दे रे कोन जना भाड़ रे सार. हम सार हमारे घर लगा 5-10 वर्ष सार 10 वर्ष कतरा हफ्ता आपल्या किती आहे कोणी कुणीशी काय रहते पिंजनी काय तो काय कोण आपल्या किती पिंजनी आरी कोणी गोडे वंगार कोणी सार. हमें केरल करे कोणी पावड्या छेकरानी छेन सार मुने पावड्या मध्ये ढेड़िया लेका हमें टाड़े सार. सरपंच का तो काय करो हम भांडरी कररी और प्रबादी रात भाड़ तो काय करता और सरपंच याडी कसा सार पुन्हा काय वाला भाड़ देता नाही अर्धम कलन सार देश काम ग्राम कहीं तो इंदिरा पत्रक घर आउन का हम कोलेट सार. मार घर जगह तो वर्ष का 10,000 का पता लगा ढाक सार. और फिर अपना जगह तो हम पल क्या बते सार. तमें हम कोलेट सार में मार घर जानू का कोलेट सार में काय दुख में केस को तमें हर दम कर सार. మాకు ఇల్లు లేదు సారు. ఎప్పుడు ఇచ్చినా కానీ మాకు మీకు 2 ఇడితే వస్తుంది 3 ఇడితే వస్తుంది అని అంటారు. అట్నే ఊకుంటారు. ఇప్పుడు వస్తుంది రేపు వస్తుంది మాపు వస్తుంది అనుకుంటారు. అది వస్తలేదు, ఏం లేదు. వచ్చిన వాళ్ళకు ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఇండ్లు కావాలి సార్. మాకు ఇల్లు లేకుండా ఉన్నాయి సార్. ఇల్లు కావాలి సార్. రోడ్ రాకమా ఏం లేదు సార్. మాకు ఇల్లు కావాలి అని మళ్ళీ పడత తెచ్చి కప్పుకోవాలి. మేము కూలినాలు చేసుకొని బతున్నాం సార్. రోజు కూలి చేసుకొని కలిసి పడత తెచ్చుకున్నా కూడా పైసలు లేకుండా అవుతాను సార్. ఒకరి ఆయన అయితే కూలి నేను ఒక్కదానే పోతాను సార్. కూలికి ఆయన మొక్కలు నొప్పికి ఏ పని చేయడు సార్. చేయకుండా మా ఇల్లు అంటే సర్పంచ్ చెప్తే సర్పంచ్ పట్టించుకుంటలేడు, ఉప సర్పంచ్ చెప్తే ఉప సర్పంచ్ పట్టించుకుంటలేడు. మా పరిస్థితి ఇట్లా ఉంది సార్. మీకు నమస్కారం ఇందిరా పథకం ఇల్లు రావాలని మేము కోరుకుంటున్నాం సార్. దండం పెడుతున్నాం. ఆనబడితే 50 పాములు సంపాలి సార్. మంచం వేసుకొనే కూర్చుంటాడు సార్ మా ఆయన.
మేము బీదోలు సార్, గరిపోలు సార్. మాకు ఘోరంగా మేము ఇప్పుడు 30 సంవత్సరాలు అయ్యా సార్ మా పెళ్ళి. ఇప్పుడు దాకా ఇండ్లే రాలేదు సార్, మాకు ఇండ్లు రాలేదు సార్. ఓ 10 సార్లు అప్లై చేసినాం సారు. ఇక్కడ అక్కడ తిరిగినా సార్ మా మాటలు కేర్ చెత్తలేరు సార్, ఏం చెత్తలేరు సారు. ఇక ఉన్నోళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు, ఉన్నోళ్ళకు పైసలు లంచం తీసుకొని ఇల్లు ఇచ్చేస్తాను సార్. ఘోరంగా సార్ మా పరిస్థితి. దయ చూసి మచ్చుపాడు ఉస్కేబాయి టండ సార్ మాది, నరిమేట మండలం సార్ మాది. ఘోరంగా ఉన్నది సార్ మా ఇల్లు చూసి. మా ఉస్కేబాయి తండకు ఇండ్లు రావాలి సార్, దండం పెడతా సార్, కాలు మొక్కుతా సార్. అన్నీ ఇక మీకు అందరికీ నమస్కారం సార్. మాకు ఇల్లు రావాలి, చూడాలి సార్, దయ చూడాలి సార్. ఇప్పుడు గొడవ పట్టుకుంటారు, పడవరు. నేను వస్తాను రోడ్ మీద. నాకు కొడుకు వికలాంగుడే, బిడ్డ కళ్ళు కనబడే వికలాంగుడే. మా ఆయన మా ఇంటికి రాకు, ఎప్పటికీ గోళీ తెచ్చి పెడుతున్నా. కూలీ చేసి పెడుతుంటే ఈసారి 2 నెలల కుక్క కడిచి ఏలే పోయింది సారు. ఏం పని పోతలేను, ఏలు ఇరిగిపోయింది, కుక్క కడిచింది, జబ్బలు ఎత్తలేదు, కింద పడేసి బాగా కొరికిపోయింది సారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి 1 నెల రోజులు ఉండి వచ్చిన. ఒక పైసా లేదు, కూరగాయలు తిందామంటే లేదు, పని చేసుకుంటేనే నాకు పైసలు. ఇక మా బిడ్డ ఇంట్లోనే, ముగ్గురు ఇంట్లోనే ఉంటే మాకు ఎవరు పెడతారు సారు. మా ఆయనకు ఎప్పటికీ గోళీలు, మా ఇంటికి రాకు, పని చేయడు, కొడతాడు, తిడతాడు, ఏమన్నా అంటే గోళీలు వేయకుంటే. ఈ బాధ నేను పెళ్ళి అయినప్పటి నుంచి ఇదే బాధపడుతున్నా సారు. ఇన్ని రోజులు బాధపడితే నాకు ఒక ఇల్లు వస్తలేదు సారు. ఇల్లు వస్తలేదు, పని చేద్దామంటే ఏళ్ళు కూడా కుక్క కరిచి పోయింది సారు. ఏం పని చేసి బతకాలి, ఎట్లా సావాలి అనిపిస్తుంది సార్ నాకు. ఈ బాధలో ఒకసారి చచ్చిపోయినా మంచిగా ఉండు, ఇల్లు కూడా లేదు, ఎట్లా బతకాలి, ఏం చేయాలి అని అనిపిస్తుంది సార్ ఇప్పుడు. సారు నా పేరు పూర్ణ, బానోత్ పూర్ణ, ఉస్కాబాయి తండా. మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తలేరు సారు. వాళ్ళే పంచుకుంటారు సారు. తండలకు వస్తే మాకు ఇస్తలేరు సారు. కాలు మొక్తా సారు. మాకైతే ఇల్లు అంటే మాకు ఒక్కసారి కూడా ఇవ్వలే సారు. మేము పుట్టిన కాడి నుంచి ఇక గునే ఇల్లు అంత కప్పినాం చూడు, కాగితం అవి కప్పినాం సారు. జర మాకు ఇల్లు ఇవ్వాలి సారు. మేము ఇప్పుడైతే ఓటైతే ఇవ్వము, ఇప్పుడు ఇవ్వకుంటే. ఇందిరమ్మ గ్రూపు మాది సారు. కాంకిరే మొత్తం కప్పినాం సారు. మొత్తం. నా పేరు శారద. నాకు హస్బెండ్ చనిపోయింది సార్. 3 పిల్లలు సార్. నాకు ఇంద్రమ్మ ఇల్లు రావట్లేదు. ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా రావట్లేదు సార్. మేము పేద కుటుంబం, ఉస్కాబాయి తండా గ్రామ పంచాయతీ సార్. మాకు ఇల్లు రావాలని కోరుకుంటున్నాం సార్. ఇల్లు మొత్తం కూలుతుంది. మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇంకా రాలేదు, ఒకసారి కూడా రాలేదు. ఒక ఇంట్లోనే 7 ఉంటున్నాం మేము. మా అత్తమ్మ, మామయ్య, నేను, మాకు 3 పిల్లలు. లోపల వర్షం పడ్డప్పుడు మొత్తం కూలుతుంది. మాకు కూడా ఇల్లు రావాలి. ఇక్కడ చాలా మందికి రాలేదు ఇల్లులు, అసలు ముందు ఎవ్వరికి లేదు. ఇక 2-3 ఇల్లులు, అది కూడా వాళ్ళు పైసలు పెట్టే కట్టుకుంటారు. బానోత్ బిచ్చా సార్, సన్నప్ రాజ్య. విలేజ్ వచ్చేసి ఉస్కాబాయి తండా, మండలం నరిమేట, జిల్లా జనగామ. మా ఇంద్రమ్మ కమిటీ ద్వారా వచ్చిన ఇండ్లు సరిగా ఉన్న పరిస్థితులను బట్టి వేయాల్సిందిగా కోరుచున్నాను. సరిగా ఇల్లు అసలు మొత్తం కూలిపోయిన, మొత్తం పరదలు కప్పుకునే పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు వేయకుండా ఏదో రాజకీయ పరంగా లబ్ధి పొందుతున్నారు. దయచేసి అధికారులు ఎంక్వైరీ చేసి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అభ్యర్థులందరికీ అధికారులు పరీక్షించి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను సార్. మాకు ఫస్ట్ ఇల్లు వచ్చింది. మా కార్యదర్శి 3 సార్లు ఫోటోలు తీసుకుపోయారు, అన్నీ చేసారు. అన్ని విధాలు చేసినాక మాకు ఇల్లు వచ్చినాక మళ్ళీ మార్పిడి చేసారు. మళ్ళీ ఇల్లు వస్తుంది అన్నారు. అయినాక మళ్ళీ ఏం చేసారు, ఇప్పుడు 5 రంగానే వాళ్ళే అధికారంలో ఎవరు ఉన్నారో వాళ్ళే పెట్టించినాక మళ్ళీ మేము పంచాయతీ పోతే ఇప్పుడు జగడం చెప్తారు సార్. ఎమ్మెల్యే కోట ద్వారా వచ్చినాయి. మన ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఎమ్మెల్యే ద్వారా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు ఫోన్ చేస్తే నేనే పంపించిన, మీకు ఇల్లు ఎందుకు ఇయ్యరని పరంగా వచ్చిన ఇల్లు అని అంటారు. అది పరిస్థితి సార్ మాది. మాది ఉస్కాబాయి తండా, మండలం నరిమేట, మాది డిస్ట్రిక్ట్ జనగాం.
మా ఇల్లు ఎట్లుందో కూలిపోయిందంతా, వర్షం వస్తే కూలిపోయేటట్టు ఉంది. మీకు ఎట్లా చేసినా మాకు ఇల్లు వచ్చేటట్టు చూడాలి. మాకు గల్లి ఎట్లుందో చూడాలి. మీరే ఫస్ట్ న్యాయం చేయాలి. మాకు ఇల్లు రావాలి. పేదోళ్ళకి ఇవ్వాలి ఇల్లు. పెంకటిల్లు ఉన్న వాళ్ళకి అందరికీ ఇల్లు రావాలి సార్. ఇల్లు ఇస్తా అన్నారు కదా, ఇల్లు ఇవ్వాలి. ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి అందరికి ఇల్లు ఇవ్వాలి అంతే. ఉన్నోళ్ళే ఇల్లు ఇంకా వాళ్ళకే రావాలా? వర్షం వస్తే అంతా కూలిపోయేటట్టు ఉంది సార్. మేము పడదలు వేసినాం, పైన పడదలు వేసి ఉన్నాం. ఏం లేదు సార్, పడదా కప్పినాం. ఇక పందికొక్కులు తవ్వుతున్నాయి. ఇక మొత్తం మట్టి మీద ఉంటుంది. ఏమి లేదు, పెంకాసులు అన్నీ ఊడిపోయినాయి. ఇక మాకు ఇల్లు ఇస్తలేరు సార్. మాకు కావాలి ఇల్లు, లేకుంటే ఇక వర్షాకాలం వస్తే మొత్తం కూలి చచ్చిపోతాం. నాకు 6 బిడ్డలు. మేము ఇద్దరం ముసలోళ్ళు అంటే అంత ఇంకా 10 సంవత్సరం దాకా బతాం. ఉన్న రోజులు ఉంటాం ఇట్లా అని ఇల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు అని ఆశపడుతున్నాం. 2 సార్లు వేసినాం, రాలేదు సార్. మళ్ళీసారి వచ్చింది, పేరు వచ్చింది. ఆ పేరునేమో మార్కెట్ చేసి ఎవరికో ఇచ్చుకున్నారు ఇల్లు, మాకు ఇస్తలేరు. ఇప్పుడు మళ్ళీ వస్తే ఎమ్మెల్యే కొట్టతోటి వచ్చింది అని మాకేం తెలియదు. చదువు రాదు, మాకు శాస్త్రం రాదు, ఏం రాదు. మేము గుడ్డోళ్ళేమే సార్. నాకు బిడ్డలే అందరూ. నాకు ఇల్లు కావాలి సారు. మీకు కాలు మొక్కుతా. అలా పాములు వస్తున్నాయి. నేను ఎట్లా చచ్చిపోతా కానీ నా మనవలు వస్తే వాళ్ళు కుటుంబం పెద్దది, వాళ్ళు వస్తలేరు సార్. ఆ పాములకు చూసి వస్తలేరు. బిడ్డ నీళ్ళాడితే 2 సార్లు మంచం కింద వచ్చింది నాగుం పాము. మా కొడుకు కొట్టిండు, మా మరిది కొడుకు కొట్టిండు. అప్పుడు సంది ఆ చిన్న పిరగాలు చూసుకున్నారు. ఆ ఇల్లును కూడా కొడితేనే వస్తామని కూరగాయలు ఎవరు వస్తలేరు. పండుగ చేసుకున్నా కానీ, దుర్గమ్మ పండుగ, ఇగో మా తిరుపతి దేవుని పండుగ చేసుకున్నా కానీ ఎవరు వస్తలేరు సార్. కొంచెం దయచేసి నాకు గతి లేని దాన్ని, నాకు ఎవరు దిక్కు లేరు, నాకు కొడుకులు లేరు. నా ఆధారం చూసి, నా గోస చూసి ఒక్క ఇల్లు పారేస్తే కొన్ని రోజులు ఉన్న రోజులు ఉంటాం సార్. వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. పాపం ఆ కార్యదర్శి 2 సార్లు 3 సార్లు తీసుకుపోయాడు కానీ ఆయనకు తెలియకుండా పని చేసిండ్రు. వాళ్ళు కూడా బాధపడేదే. మా కోసం బాధపడి చేసినానమ్మా, ఏం చేయాలి? మత్స్యపాడు గ్రామం ఉస్కబాయి తండా. మాకు ఇల్లు కావాలని మేము కూడా కొట్లాడుతున్నాం. 2 సార్లు ఇచ్చినాం, 2 సార్లు రాలే. మా అత్త చనిపోయింది, మా అత్త పేరు మీద వచ్చింది. మళ్ళీ ఎవరికో ఇచ్చిర్రు సార్. మళ్ళీ వాళ్ళకి అనుకున్నట్టే ఎవరో లంచం తీసుకొని ఒక కుటుంబంలోనే 4-5 ఇల్లు ఇస్తారు. నాకు ఇల్లు లేదేం లేదు. నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. మేము కూలి పని చేసి బ్రతుకుతున్నాం. నా హెల్త్ కూడా బాగలేదు. ఇక ఎట్లాగో ఆడపిల్ల పెళ్లి చేయాలని ఏమో ఇంటి మీద పడదో ఇదో గీసి పెళ్లి చేస్తున్నాం. ఈ పరిస్థితి ఉంది. ఇల్లు కావాలని కోరుకుంటాం. మొత్తం బట్టలు ఇటమ్మా. మాజీ సర్పంచ్ కుమార్ సాహెబ్ ఉన్నప్పుడు పోయింది. ఇస్తాం ఆగిస్తాం ఇగిస్తాం ఇప్పటిదాకా ఒక్క ఇల్లు కాకపోతే ₹1 సచ్చిందిలే మా గవర్నమెంట్ సొమ్ము. పేద కుటుంబం ఈయనే కాలంలో ఇంట్లోనే ఉన్నది. పొందుతాం పరిస్థితి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.